మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వృత్తి, ఉద్యోగం, ధన సంపదలు. మరి వృత్తి అన్నా, ఉద్యోగం అన్నా, వ్యాపారం అన్నా, అందులో వృత్తి మాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అనే క్వశ్చన్. తర్వాత ఉద్యోగం వచ్చాక ధనమే కదా, ఎంత ఉద్యోగంలో శాలరీ ఎంత వస్తుంది ఏమే అనేది. ఈ రెండిటికి కాలపురుష చక్రానికి శని భగవానుడికి ఆధిపత్యం ఇచ్చి ఉన్నారు. ఏది? మకర కుంభాలు. మరి వృత్తికి బుధుడు కారకుడండి, ధనానికి కారకుడు గురుడు. ఈ శని భగవానుడు స్వరాశులు మకర కుంభాలు. మకరం 10వ రాశి. మకరానికి బుధుడు కారకత్వం వహిస్తారు. 11వ కుంభానికి గురుడు కారకత్వం వహిస్తారు. అంటే మీ శని భగవానుడికి బుధ గురులతో సంబంధం ఉన్న జాతకాలు 100% మంచి ఉద్యోగ వ్యాపారాలు, ధన సంపదలు ఇస్తారు. మరి ఎలా ఉండాలి అంటే, బుధుడికి కారకత్వం కాబట్టి ఇదే మకర రాశి నుంచి బుధుడు రాశులు 3, మిథున రాశి 6వ రాశి అయింది, కన్యా రాశి 9వ రాశి అయింది. అంటే మీ శని భగవాన్ నుంచి 6, 9 రాశుల్లో అది ఏ రాశి అయినప్పటికీ మీ శని భగవానుడు ఎక్కడ స్థితి పొందారో, శని భగవాన్ నుంచి 6వ రాశిలో కానీ 9వ రాశిలో కానీ బుధగ్రహం స్థితి ఉంటే మంచి ఉద్యోగం ఉంటుంది. అట్లాగే ఈ 6, 9లో ఒకవేళ బుధస్థితి లేదు, ఏదైనా గ్రహాలు ఉంటే ఆ గ్రహ దశలలో వృత్తి వస్తుంది, వృత్తిలో మంచి ఉన్నతి ఉంటుంది. బుధగ్రహం ఉందనుకోండి 100%, ఏదైనా గ్రహాలు ఉన్నాయనుకోండి 90%, ఏ గ్రహాలు లేవు, ఆ రాశి ఏదైతే ఉందో ఆ రాశ్యాధిపతి దశ అనుకోండి ఒక 50% ఛాన్స్ అంటే 100% ఛాన్సే ఉద్యోగం ఉంటుంది. అంటే లెవెల్స్ ఉంటాయి కదా అలా. మరి ఇంక కాలపురుష కుండల చక్రానికి శని భగవానుడు కుంభరాశి 11వ రాశి. దీనికి కారకుడు గురుడు. మరి ఈ గురుడు మీ శని భగవాన్ నుండి కుంభరాశి నుంచి 2వ రాశి ధనస్సు అయ్యింది, కుంభరాశి నుంచి 11 మీనం అయ్యింది. అందుచేత కుంభరాశి నుంచి మీ శని భగవానుడు ఎక్కడైతే ఉంటారో అక్కడ నుండి 2లో గురుడు ఉన్న, 11లో గురుడు ఉన్న మంచి ధనయోగాలు ఉంటాయి. ఒకవేళ లేదు, ఏదైనా గ్రహాలు ఉంటే ఆ దశలలో ధనయోగాలు అద్భుతంగా ఉంటాయి 100%. అందుకే కాలపురుష కుండల చక్రానికి మకర కుంభాలు తీసుకోవడం జరిగింది. అలాగే కాలపురుష కుండల చక్రానికి వృషభ రాశి శుక్రుడు. వృషభ రాశిలో శని భగవానుడు ఉన్న, వృషభ రాశిలో శని భగవానుడు ఉండి ఆ శుక్రుడు మీకు కానీ శని భగవాన్ని దృష్టి ఇద్దరు పరస్పరం ఉంటే అద్భుతమైన ధనం యోగాలు ఉంటాయి. ఇది డైరెక్ట్. ఎందుకు? 2వ రాశి వృషభం అయితే 11వ రాశి శని భగవానుడు. ఈ ఇద్దరికి గురుడే కారుడు కాబట్టి శుక్రుడు గురుడు పరస్పర వీక్షణ ఉండాలి మీ జన్మజాతక చక్రంలో. 100% ధనయోగాలు ఉంటాయి. లేదా కుంభం, మీనం, మేషం, వృషభం శని భగవానుడు శుక్ర భగవానుడు
పరస్పర వీక్షణ అంటే కేంద్రాల్లో ఇద్దరు పరస్పర వీక్షణ ఉంటే 100% ధనయోగాలు ఈ జాతకానికి ఉన్నాయని చెప్పచ్చు. మరి అలాగే ఇదే శని భగవానుడు శుక్ర గురువులకి ఉన్న కారకుడు, శని శుక్రులకు ఉన్న మీ జన్మ జాతక చక్రంలో మంచి ధనయోగాలు ఉంటాయి. వాళ్ళు ఎక్కడ ఏ రాశిలో ఉన్నా కానీ. ఎందుకంటే లాభస్థానం శని భగవానుడిది, ధనస్థానం శుక్ర భగవానుడిది. ఇది కాలపురుష కుండలి చక్రానికి మీ జన్మ జాతక చక్రంలో చెప్పట్లేదు. వీళ్ళిద్దరు కాలపురుష కుండలి చక్రానికి వీరిద్దరూ ధనానికి సంబంధించి కాబట్టి ఈ శని భగవానుడికి శుక్ర భగవానుడికి పరస్పర వీక్షణ ఉంటే మంచి ధనాన్ని సంపాదిస్తారు. ఒకవేళ కలయిక ఉంది స్వక్షేత్రాల్లో శని శుక్రులు, స్వక్షేత్రం తీసుకోండి, ఇది ధనయోగాలు ఉంటాయి జాతక చక్రానికి ఈ 3 రాశుల్లో. మరి బుధుడితో శని బుధులు ఏదో ఒక వృత్తి మాత్రం 100% వారి వృత్తిని అయితే మాత్రం చేస్తూ ఉంటారు. 100% వృత్తి అనేది వీరికి చేతిలో ఎప్పుడూ ఉంటుంది, ఇలా సంబంధం ఉన్నా సరే. అందుచేత మీ జాతకాల్లో కానీ మీ పిల్లవాళ్ళ జాతకాల్లో కానీ ఎవరి జాతకాల్లోనైనా కాలపురుష కుండల చక్రానికి శని భగవానుడికి 10, 11 ధనాధిపతి శుక్రుడు వీళ్ళిద్దరూ కలయిక పరస్పర వీక్షణ జాతక చక్రంలో ఉంటే మరి ధనానికి లోటు ఉండదు. లేదా 11వ భావానికి 2వ భావానికి గురుడే, గురు శుక్రులు పరస్పర వీక్షణ కలయిక, లేదా శని గురులు పరస్పర వీక్షణ కలయిక, ఇది కూడా 100% ఉంది. ఇది జన్మ జాతక చక్రంలో ఏ భావాధిపతులు అయ్యారు ఇవన్నీ తీసుకోకండి. ఇది సింపుల్గా చెప్పే రెమెడీ. కొందరు జాతకాల్లో బుధ గురులు కలిసి ఉంటారు. ఈయన దశమకారకుడు, ఈయన లాభధనకారకుడు. మరి ఈయనకి 2, 5, 11, 9 అంటే 4 భావాలు, ఈయనకి 10, 5 భావాల కలయిక వీరిద్దరు. ఇలాగానే ఉంటే పరస్పర దృష్టి కలయిక ఉంటే 100% వీరికి కూడా ధనం అనేది ఎప్పుడు చేతిలో ఉంటుంది. ఇలా తీసుకోండి. వృత్తి ఉద్యోగం ధన సంపదలు కాలపురుష దశలు అంటే కాలపురుష చక్రం నుండి ఇవి తీసుకున్నవి వృత్తి ఉద్యోగం కోసం. అంటే మకర రాశి 10వ రాశి బుధుడు కారకుడండి, కుంభరాశి 11వ రాశికి గురుడు కారకుడండి. వీరిద్దరిని తీసుకున్నాము. అట్లాగే బుధుడు కారకుడు అన్నప్పుడు ఇదే మకర రాశి నుంచి 6వ రాశి బుధుడే అవుతుంది, 9వ రాశి బుధుడిదే అవుతుంది. ఈ బుధునితో శని భగవానుడికి సంబంధాలు ఉంటే 100% వృత్తిలో ఉంటారు. ఇదొక వృత్తి మాత్రం చేస్తుంటారు. అది వ్యాపారమా వృత్తి, అది స్వయం ఉపాధ, ఏదో ఒకటి 100%. అదే కుంభరాశికి కలపురుషం కుంభరాశి 11 దీనికి కారకుడు గురుడు కాబట్టి కుంభం నుంచి మీనరాశి 2వ రాశి లాభరాశి, మీనరాశి లాభరాశి, లాభరాశి ధనస్సు మీనం, ఇది భాగ్యస్థానమైంది, ఇది వ్యయస్థానమైంది కాలపురుష కుండల చక్రాన్ని. మరెప్పుడు ఇదే శని భగవానుడికి లాభంలో ఏ గ్రహాలు ఉన్నా మంచి ధనయోగాలు ఉంటాయి. మీ శని భగవానుడు ఎక్కడుంటే అక్కడ నుండి శని భగవానుడికి 2లో ఉన్న మంచి ధనయోగాలు ఉంటాయి, ఏ గ్రహం ఉన్నా. అందుచేత ఇలా తీసుకోండి.
ఒక జన్మజాతక చక్రమే చూసుకొని ఇలా ఉంది కదా భయపడాల్సిన పని అయితే లేదు. ఒక వ్యక్తికి మకర రాశి, మిథున రాశి, కుంభలగ్నం. మిథున రాశి వారు కుంభలగ్నం చూడండి. మిథున రాశి అంటే బుధ శనులే వచ్చారు వీరికి. బుధ శనులే వచ్చారు. ఈ బుధుడు వృశ్చికంలో ఉన్నారు. శని భగవానుడు మకరంలో ఉన్నారు. అంటే శని నుండి 11లో బుధుడు ఉన్నారు. శని నుండి 11లో బుధుడు ఉన్నారు. 100% వృత్తిలో టాప్ వృత్తిలో ఉంటారు. ఈ బుధ మహాదశలో వృత్తిలో టాప్లో ఉంటారు. అలాగే మంచి ధనయోగాలు ఉంటాయి వీరికి. ఇలా తీసుకోండి. మరి మాకు మకరంలో లేరండి, ఇంకా వేరే ఏదో స్థానంలో ఉన్నారు, మరి ఇదే బుధుడు మిథునంలో ఉన్నారనుకోండి. శని భగవానుడు 1 2 3 4 5 6 అంటే వృశ్చిక రాశిలో ఏదైనా గ్రహదశలు వచ్చాయనుకోండి, ఏదో ఒక వృత్తి అయితే మాత్రం చేస్తారు 6 ఈ దశలో, లేదా కుజుడు. మరి గ్రహం ఉంటే ఎక్కువ ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గ్రహం లేకుండా ఈ రాశ్యాధిపతిని తీసుకుంటే ఆ రాశ్యాధిపతి ఏదో ఒక భావానికి ఆధిపత్యం వస్తుంది, మళ్ళీ ప్రిడిక్షన్ అంతా తేడా వచ్చేస్తుంది. కానీ కొంతవరకు ఉంటుంది. మరి 9 7 8 9 కుంభంలో ఏదైనా గ్రహం ఉందనుకోండి, వృత్తిలో ఉంటారు వీరు. ఇట్లా తీసుకోండి. అలాగే గురు బుధులు కనెక్షను శని భగవానుడితో ఉన్న, అట్లాగే ధనస్థానం, ధన సంపదలు అనేటప్పటికి ధనస్థానం కూడా తీసుకోవాలి. కాబట్టి ఇది కాలపురుష కుండల చక్రానికి 2వ రాశి వృషభ రాశి. ఈ శుక్ర శనులకి, శుక్ర గురులకి ఇట్లాగా ధన విషయంలో ఉంటుంది. ఉద్యోగ విషయంలో శని బుధులకి తీసుకోండి. శని భగవానుడికి, బుధ భగవానుడికి. అట్లాగే ధన విషయంలో గురు శనులు, గురు శుక్రులు తీసుకోండి. మీ జన్మజాతక చక్రం ఇలా తీసుకొని మీ శని భగవానుడు ఎక్కడున్నారో అక్కడి నుంచి 6 9వ రాశి, అందులో ఏదైనా గ్రహాలు ఉంటే ఆ దశలో వృత్తులు లేవు. ధన విషయంగా ఎవరైనా అడిగితే మీ శని భగవానుడికి 2లో కానీ 11లో కానీ ఏదైనా గ్రహాలు ఉంటే ధన సంపాదన 100% ఉంటుంది. 100కి 100% అయితే ఉంటుంది ఆ గ్రహ దశలు వచ్చినప్పుడు. ఆయా అంతర్దశలు వచ్చినప్పుడు కూడా ఇస్తుంది. ఇలాగా కాలపురుష చక్రానికి కూడా మీరు ఆలోచించి చేసుకోవాల్సి ఉంటుంది. కారకుల్ని తీసుకుని మొన్నటి వీడియోలో కారకుల్నే తీసి వీడియో ఒకటి చేసి పెట్టి ఉన్నాను. లగ్నం ఒకటి చెప్పేది ఒకటి అని క్వశ్చన్ వచ్చింది. ఆ వీడియో మరొకసారి చూడండి, అర్థమవుతుంది. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.